అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో విషపు మిఠాయి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఒకనాడు అమరపురి దేశానికి చెందిన ముగ్గురు భటులకు పొరుగు రాజ్యమైన అశ్వదేశ గూఢచారి వినయుడు దొరికిపోయాడు. అతన్ని బందీగా రాజధానికి తీసుకుపోతూ అరణ్యంలో ఒక చోట కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు భటులు. వాళ్ళు వినయుణ్ణి అక్కడ ఉన్న చెట్టుకు తాళ్లతో కట్టివేశారు. వినయుడి వద్ద భటులకు ఒక సంచి దొరికింది. ఆ సంచిలో వాళ్లకు ఒక పొట్లం కనిపించింది. అందులో మిఠాయి ఉండలు ఉన్నవి. అవి మంచి నేతి వాసనతో వాళ్లకు నోరూరుస్తున్నాయి. వాటిని భటులు 3 భాగాలుగా చేసుకుని తినేందుకు సిద్ధమయ్యారు. అయితే వాళ్ళల్లో ఒకడు ఏదో అనుమానం కలిగినట్టు ముఖం పెట్టి, ఇందులో ఏదైనా విషం కలిసి ఉండడం వచ్చు, తినకండి అని హెచ్చరించాడు. భటులు మిఠాయిని తినడమా మానడమా అన్న సందిగ్ధంలో పడ్డారు. వాళ్ళని చూసి వినయుడు నవ్వి, మీకు లేనిపోని అనుమానాలు ఎందుకు, ఒకటి నాకు ఇవ్వండి అన్నాడు. ఒక భటుడు మిఠాయి ఉండల్లో ఒక దాన్ని వినయుడి నోటికి అందించాడు. తర్వాత అతడికి మంచినీళ్ళు కూడా ఇచ్చాడు. పావుగంట కాలం గడిచినా వినయుల్లో ఎలాంటి మార్పు లేదు. అది గమనించిన భటులు తమ అనుమానానికి స్వస్తి చెప్పి మిఠాయి ఉండల్ని సంతోషంగా తినేశారు. కొంతసేపు తర్వాత భటులు వినయుణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరారు. దారిలో ఒక చోట వినయుడు కుప్పకూలిపోయాడు. గిలగలా తన్నుకోసాగాడు. భటులు ఎక్కడలేని ఆశ్చర్యంతో అతడి కేసు చూడసాగారు. అప్పుడు వినయుడు వాళ్లతో, మీరు నన్ను వదిలిపెట్టరని నాకు తెలుసు. రాజధానికి తీసుకుపోయి మా దేశ రహస్యాలు చెప్పమని నన్ను చిత్రహింసలకు గురి చేస్తారు. ఇలాంటి ప్రమాదం రావచ్చునని నేను ముందే ఊహించి దగ్గర విషం కలిపిన మిఠాయిలు ఉంచుకున్నాను. ఈ విషయం వెంటనే కాక కొంత ఆలస్యంగా విషం పనిచేసిందని తెలిసింది. అందువల్లనే ఇంకా విష ప్రభావానికి గురికాని నా మాటలు నమ్మి మీరు మిఠాయి తిన్నారు అన్నాడు. ఇది విని భటులు ముగ్గురు కొయ్యబారిపోయారు. వినయుడికి కాళ్ళు చేతులు కట్టుకోవడం మరింత ఎక్కువైంది. భటుల్లో ఒకడు మిగతా ఇద్దరితో ఈ గూఢచారి మనసు బాగా మోసగించి ప్రాణాలకే మనల్ని ఎసరు పెట్టాడు. మనం వీడిని తర్వాత కదా విషం కలిసిన మిఠాయి తిన్నది. విష ప్రభావం మన మీద పనిచేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అయినా ఇప్పుడేం చేయడం అన్నాడు బెంబేలు పడిపోతూ. ఈ దుర్మార్గుణ్ణి ఇక్కడే చావనిద్దాం. ఏ అరణ్య జంతువో వీడి శవాన్ని తినేస్తుంది. మనం ప్రాణాలు కాపాడుకోవాలి కనుక ఈ చుట్టుప్రక్కల ఏదైనా గ్రామం ఉన్నదేమో చూసి అక్కడ వైద్యుడి చేత చికిత్స చేయించుకుందాం అన్నాడు ఇంకొక భటుడు. ఆ వెంటనే భటులు అక్కడి నుంచి పరిగెత్తుకు పోయారు. వాళ్ళు వెళ్ళిన కొంతసేపటికి వినయుడు నవ్వుకుంటూ లేచి కూర్చున్నాడు. నిజానికి ఆ మిఠాయి ఉండల్లో విషం లేదు. తన పథకం ఇంత బాగా పారినందుకు సంతోషిస్తూ వినయుడు తన దేశ సరిహద్దులకేసి బయలుదేరాడు. ఇప్పుడు ఆయాచిత ధనం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్ణయ్య అనే వాడికి దూరబంధు ఒకడు చచ్చిపోతూ ఆస్తిలో 25,000 వరహాల వాటా ఇచ్చాడు. అది తెచ్చుకునేందుకు వాడు పొరుగురు వెళ్ళాడు. అక్కడ వాడి అదృష్టాన్ని చాలామంది మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకోళ్ళు అతడిలో అనుమానాన్ని రేకెత్తించాయి. పూర్ణయ్య తన గ్రామానికి తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా నారయ్య అనేవాడు కలిసి, అయ్యా, మీ ఊళ్ళో ఉండే పుల్లయ్య కూతురు మీ అబ్బాయికి నచ్చింది. వచ్చే నెలలో పెళ్లికి ముహూర్తం పెట్టించమని నేను చెప్పినట్టు ఆయనకు చెప్పండి అన్నాడు. సరేనని పూర్ణయ్య ఆయాచితంగా తనకు లభించిన 25,000 వరహాలతో ఇంటికి వెళ్ళి ఆ డబ్బును రహస్యంగా ఒక చోట పాతిపెట్టాడు. తర్వాత వాడు పుల్లయ్య ఇంటికి వెళ్ళి, నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఉండడు. కష్టపడి బతికేవాడికి ఆయాచితంగా 25,000 వరహాలు వచ్చాయి కదా, బోలెడు పొలం కొనుక్కుని సుఖంగా జీవించవచ్చును అనుకున్నాను. కానీ దారిలో నన్ను దొంగలు దోచేశారు. దాంతోపాటు నేను కూడబెట్టుకున్న డబ్బు 100 వరహాలు పోయాయి. ఇప్పుడు రోజులు ఎలా గడుస్తాయో తెలియడం లేదు అంటూ లబోదిబోమన్నాడు. పుల్లయ్య
జరిగిన దానికి బాధపడి ఇంతవరకు నీకు నాకు అట్టే స్నేహం లేదు, మనం బంధువులము కాదు, నీ డబ్బు పోయిన విషయం నాతో ఎందుకు చెప్పుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు పూర్ణయ్య, అయ్యో నా గొడవలో పడి అసలు విషయం మరచిపోయాను. ఈరోజు నీకో శుభవార్త, నీ కూతురకు పెళ్లి కుదిరింది అని నారయ్య చెప్పిన సంగతి చెప్పాడు. మల్లయ్య ఎంతో సంతోషంగా, ఇంత మంచి వార్త తెచ్చావు, నీకు నేను ఏ విధంగా సాయపడగలను అన్నాడు. నాకొక 100 వరహాలు అప్పుగా ఇవ్వు, 1 ఏడాదిలోగా నీ అప్పు తీర్చేస్తాను అన్నాడు పుల్లయ్య. 100 వరహాల బాకీ తీర్చడానికి ఏడాది కావాలా అన్నాడు పుల్లయ్య ఆశ్చర్యంగాను అనుమానంగాను కూడా. విను పుల్లయ్య, 25,000 వరహాల ఆస్తి కలిసి వచ్చిందనగానే నాలో ఎన్నో ఆశలు రేగాయి. బోలెడ పొలం కొనుక్కుని సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నాను. ఆ డబ్బు పోయినా ఇప్పుడు సొంతంగా వ్యవసాయం చేయాలని నాకు పట్టుదలగా ఉన్నది. నిన్ను అడిగినట్టే నలుగురిని తలో 100 వరహాలు అడిగి 4 ఎకరాల భూమి కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నాడు పూర్ణయ్య. పొలం సరిగ్గా పండకపోతే ఏం చేస్తావు అన్నాడు పుల్లయ్య. 2,000 వరహాలు ఖరీదు చేసే ఇల్లుంది నాకు, నా ఇల్లు అమ్మేసి బాకీ తీర్చేస్తాను అన్నాడు పూర్ణయ్య. ఇంటి విషయం వినగానే పుల్లయ్య కాదు ఇంకా చాలామంది పూర్ణయ్యకు ధైర్యంగా అప్పిచ్చారు. 25,000 వరహాలు పోగొట్టుకున్నాడన్న జాలికొల్ది కూడా కొందరు వాడికి సాయపడ్డారు. పూర్ణయ్య 4 ఎకరాల పొలం కొనుక్కుని కష్టపడి పనిచేయసాగాడు. వాడి శ్రమ చూసి ఊళ్ళో అంతా పట్టుదలంటే పూర్ణయ్యదే అని మెచ్చుకున్నారు. ఆ ఏడాది పంటలు బాగా పండాయి. పూర్ణయ్యకు అందరికంటే బాగా దిగుబడి వచ్చింది. చేసిన అప్పుల్లో 3 వంతులు తీర్చేశాడు. వాడు నిజాయితీపరుడు కావడం వల్ల హామీగా ఇప్పుడు ఇంటితో పాటు పొలం కూడా ఉండడం వల్ల ఎవరూ వాణ్ణి డబ్బు కోసం ఒత్తిడి చేయలేదు. 2వ సంవత్సరం గడిచేసరికి పూర్ణయ్య పాత బాకీలన్నీ పూర్తిగా తీర్చేయడమే కాక మరొక ఎకరం భూమి కూడా కొన్నాడు. వాడి కృషికి ముచ్చటపడి ఆ ఊరు రైతొకడు తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. పూర్ణయ్య భార్య పేరు గౌరి. పెళ్ళయ్యాక గౌరి వాడితో మొదటి నుంచి నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు లేని వాడినని మా నాన్న నువ్వంటే ఏమీ లేదని ఒప్పుకోలేదు. నీకు 25,000 వరహాల ఆస్తి కలిసిందని తెలియగానే ఆయన నిన్ను అల్లుణ్ణి చేసుకునేందుకు ఇష్టపడ్డాడు. కానీ నువ్వా డబ్బు పోగొట్టుకున్నావని తెలిసి అజాగ్రత్త పరుడవని మళ్ళీ నిన్ను వదులుకున్నాడు. కానీ నువ్వు స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చావుగా, అందువల్ల మన పెళ్లి జరిగింది. అయితే నాదొక్క సందేహం అని అడిగింది. చెప్పు, ఏమిటా సందేహం అని అడిగాడు పూర్ణయ్య. ఇల్లు నీకు ఎన్నాళ్ళ నుంచో ఉన్నది. చాలా కాలం నువ్వు అందరి పొలాల్లోనూ పనిచేశావు. మొదట్లోనే అప్పు చేసి పొలం కొనుక్కోవలసింది. అలా ఎందుకు చేయలేదు? పోయిన డబ్బు నీలో పట్టుదలను పెంచిందా, లేక డబ్బు పోయింది కాబట్టే ఊళ్ళో వాళ్ళు జాలిపడి నీకు అప్పు ఇచ్చారా అని అడిగింది. భార్య ప్రశ్నకు పూర్ణయ్య నవ్వి, అసలు విషయం ఎవరికీ తెలియదు, అర్ధాంగివి కాబట్టి నీకు నిజం చెప్తున్నాను విను. 25,000 వరహాలతో పాటు పుల్లయ్య కూతురుకు పెళ్లి కుదిరిందన్న కబురు కూడా నేను మోసుకురావాల్సి వచ్చింది. వాడి కూతురు పెళ్లికి 10,000 వరహాల దాకా ఖర్చు అవుతుందని నా అంచనా. ఆ పరిస్థితుల్లో పుల్లయ్య నన్నే అప్పటి ఉండేవాడు. వాడికి నాకు పెద్దగా పరిచయం ఏమీ లేదు. అయినా నేను డబ్బు లేదంటే వాడే కాదు, ఊళ్ళో వాళ్ళెవరూ కూడా నన్ను హర్షించరు. ఎందుకంటే నాది కష్టపడి సంపాదించుకున్న డబ్బు కాదు, అయాచితంగా వచ్చిన సొమ్ము. అదంటే ఎవరికైనా లోకువే. పుల్లయ్యే కాకుండా ఇంకా ఎవరైనా నన్ను అప్పటికి లేదంటే ఆగ్రహించవచ్చు. ఆయాచితంగా వచ్చిన డబ్బును ఎవరు ఒక పట్టాన్న అప్పు తీర్చరు కూడాను. అందుకే డబ్బు పోయిందని అబద్ధం చెప్పాను అన్నాడు. గౌరీ ఆశ్చర్యంగా, నీకు ముందు చూపు చాలా ఎక్కువ. అయితే నువ్వు నిజంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో బాకీలు తీర్చలేదా? నీకు కలిసి వచ్చిన సొమ్ములోంచి రహస్యంగా తీసి వాడుతూ ఉండేవాడివా అని అడిగింది. అదేం కాదు, నా బాకీలన్నీ కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తీర్చాను.
నా స్వయం కృషి మీద నాకు నమ్మకం ఉన్నది. ఇదివరలో అయితే అప్పు చేయడానికి భయంగా ఉండేది. దురదృష్టం కొద్దీ పంటలు సరిగ్గా పండకపోతే బాకీలు తీర్చడానికి ఉన్న ఒక్క ఆధారమైన ఇల్లు అమ్ముకోవాలి. 25,000 వరహాలు నాకు అప్పు చేసే ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ ధైర్యంతో నేను కష్టపడి పనిచేశాను. అందువల్ల అయాచితంగా వచ్చిన డబ్బు పోలేదు, ఊళ్ళో నాకు గౌరవము పెరిగింది. నా శక్తియుక్తుల మీద నాకు నమ్మకము కలిగింది. నీ వంటి ఉత్తమ ఇల్లాల్ని భారీగా పొందగలిగాను అన్నాడు పూర్ణయ్య సంతోషంగా. నీలో ముందు చూపుంది, సోమరతనం లేదు. ఆయాచితధనాన్ని నీలో ఉపయోగించగలిగిన వాడికి జీవితంలో ఎదురుండదు. నిన్ను భర్తగా పొందడం నా అదృష్టం అన్నది గౌరి. ఆ తర్వాత నుంచి పూర్ణయ్య పట్టిందల్లా బంగారమే అయినది. అయినప్పటికీ వాడు స్వయం కృషిని వీడకుండగా ఆదర్శప్రాయంగా ఉండే జీవితం గడిపాడు. ఇప్పుడు ఒకే గుంట ఒకే దేవుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక మొండు వేసవి కాలంలో బాటసారి ఒకడు సుల్లింగేరి గ్రామంలో ఒక వీధి గుండా పోతున్నాడు. అతడికి బాగా దాహంగా ఉండటంతో ఒక ఇంటి ముందు నిలబడి మంచినీళ్ళు ఇవ్వమని గట్టిగా కేకవేశాడు. ఆ సమయంలో ఇంటి యజమాని తలుపులు మూసి లోపల పూజలో ఉన్నాడు. ఆయన ఆ కేక విని, కొంచెం ఆగండి, నేను పూజలో ఉన్నాను, అరుగుపైన కూర్చోండి, పూజ ముగిసిన వెంటనే నీళ్ళిస్తాను అన్నాడు. బాటసారి అరుగుపైన కూర్చున్న కొంతసేపటికి లోపల నుంచి హారతి గంట వినబడింది. పూజ ముగిసిపోయిందని బాటసారి సంతోషించాడు. అయితే నిమిషాలు గడుస్తున్నాయి, ఎవరు తలుపు తెరుచుకుని బయటకు రాలేదు. తన సంగతి మరిచిపోతున్నారనుకుని బాటసారి మళ్ళీ మంచినీళ్ళ కోసం కేకవేశాడు. ఇప్పుడే గణపతి పూజ ముగిసింది, మిగతా దేవుళ్ళ పూజ మొదలుపెట్టాను, కొంచెం సేపు ఆగండి అంటూ లోపల నుంచి జవాబు వచ్చింది. తర్వాత చాలాసేపటి వరకు లోపల నుంచి ఎటువంటి శబ్దము రాలేదు. ఆ తర్వాత గణగణమని హారతి గంట వినిపించింది. బాటసారి కొద్దిసేపు ఆగి మంచినీళ్ళ కోసం మళ్ళీ కేకవేశాడు. ఇప్పుడే నవగ్రహ పూజ ముగిసింది, మిగతా దేవుళ్ళ పూజ పూర్తి చేసి నీళ్లు తెస్తాను, కాస్త ఓపిక పట్టండి అని లోపల నుంచి జవాబు వచ్చింది. తర్వాత కొంతసేపటికి హారతి గంట మోగింది. కొద్దిసేపు ఆగి బాటసారి మళ్ళీ మంచినీళ్ళ కోసం కేకవేశాడు. ఇప్పుడే వెంకటేశ్వర స్వామివారి పూజ అయ్యింది, మిగతా దేవుళ్ళ పూజ ముగియగానే మంచినీళ్ళు తెస్తాను, కాస్త ఆగండి అని జవాబు వచ్చింది. ఈ విధంగా ప్రతిసారి ఒక్కొక్క దేవుడి పూజ ముగిసిందని చెబుతూ మిగతా దేవుళ్ళ పూజ కూడా అయ్యాక మంచినీళ్ళు తెస్తానని ఇంటి యజమాని నుంచి జవాబు రాసాగింది. బాటసారికి దాహంతో గొంతు ఎండిపోతున్నది. అతడు ఏమి చేసేందుకు తోచక అక్కడ కనిపించిన పగలగొట్టి తీసుకుని గంట మోగినప్పుడల్లా అరుగుకి దిగువన వీధి పక్కగా ఒక్కొక్క గుంట తవ్వసాగాడు. మరి కొంతసేపటికి పూజ ముగించుకుని ఇంటి యజమాని మంచినీళ్ళతో బయటకు వచ్చాడు. ఆయనకు బాటసారి తీసిన గుంటలు కనిపించగానే ఆశ్చర్యపోతూ అతడి కేసు చూశాడు. ఇప్పుడు బాటసారి ఏమాత్రం తొనక్కుండగా, అయ్యా, మీ అరుగు మీద కూర్చున్న నాకు ఏమీ తోచక కాలక్షేపం కోసం మీరు హారతి గంట వాయించినప్పుడల్లా ఒక్కొక్క గుంట తవ్వాను, ఏమీ అనుకోకండి అన్నాడు. అది విని ఇంటి యజమాని చాలా కోపంగా, నీకేమైనా మతి చెల్లించిందా? అందంగా ఉన్న అరుగు దిగువన అన్ని గుంటలు తవ్వేశావు, నీకు అలా ఏమి తోచకపోతే ఆ తవ్వేదేదో ఒక చోట తవ్వి ఉంటే ఒక చిన్న బావి తయారై నీ దాహం తీరేది అన్నాడు. ఈసారి బాటసారి కోపం వచ్చింది. అతడు ఇంటి యజమానితో, మీరన్నది నిజమే, మీరు అనేక మంది దేవుళ్లకు బదులు ఒకే దేవుడికి అంతసేపు పూజ చేసి ఉంటే ఆ దేవుడు తప్పక సాక్షాత్కరించి ఉండేవాడు అని మంచినీళ్లు తాగి అక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోసగాళ్ల గురువు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకప్పుడు బాగ్దాదు నగరంలో ధనికుడైన వర్తకుడు ఒకడు ఉండేవాడు. ఆయన ప్రపంచ వర్తకుడు అంటారు. ఆ ప్రపంచమంతటా కూడా తిరిగి వచ్చాడు, కానీ కొండల మధ్య ఉండే ఒక నగరానికి ఎన్నడూ వెళ్ళలేదు. ఆ నగరం నుంచి వచ్చిన ఒక బాటసారిని ఆయన కలుసుకోవడం తటస్థించింది.
ఆ నగరంలో ఏ వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంటుంది అని వర్తకుడు బాటసారిని అడిగాడు. చందనపు చెక్కకు మంచి ధర వస్తుందని బాటసారి చెప్పాడు. సరే, వర్తకుడు తన వద్ద ఉన్న డబ్బుతో దొరికినంత చందనపు చెక్క కొని దాన్ని తీసుకుని కొండల మధ్య ఉండే నగరానికి బయలుదేరాడు. ఆయన నగరాన్ని చేరు వస్తుండగా ఒక ముసలిది తన గొర్రెలను తోలుకు వస్తూ ఎదురుపడి ఆయన పరదేశీ వర్తకుడని తెలుసుకుని, జాగ్రత్త నాయనా, ఈ నగరంలో వాళ్ళ పచ్చి దొంగలున్నారు, పరదేశంలో మహా మోసగిస్తారు అని హెచ్చరించి తన దారిన తాను వెళ్ళిపోయింది. వర్తకుడు నగర ద్వారం చేరేసరికి పూర్తిగా చీకటి పడింది. ద్వారం మూసేశారు. తెల్లవార్లు బయటనే గడిపి ఆయన మరనాడు నగర ద్వారం దాటాడో లేదో ఒక మనిషి పలకరించి ప్రశ్నలు వేశాడు. మాది బాగ్దాదు. ఈ నగరంలో చందనపు చెక్కకు మంచి ధర ఉన్నదని విని ఆ సరుకు అమ్మడానికి వచ్చాను అని వర్తకుడు చెప్పాడు. ఎవరా చెప్పినవాడు? మాకు చందనం కర్ర వంట చెరుగ్గా తప్ప పనికిరాదు. వంట చెరుకుకు ఎవరన్నా పెద్ద ధర పెడతారా అంటూ కొత్తవాడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. అయితే ఈ మాట కూడా నిజమో అబద్ధమో వర్తకుడు తేల్చుకోలేకపోయాడు. ఆయన తన సరుకుతో సహా ఒక వంటపూట ఇంటికి వెళ్ళి అక్కడ బస తీసుకున్నాడు. తర్వాత ఆయన ఆ ఇంటి ఆవరణలో రాగా ఒక వింత దృశ్యం కనబడింది. నగర ద్వారం వద్ద తనను పలకరించిన వాడు మరొకడు కలిసి ఆరు బయట పొయ్యి పెట్టి మంట చేస్తున్నారు. వారు వంట చెరుగ్గా వాడుతున్నవి చందనపు కర్రలే. అది చూడగానే వర్తకుడు గుండె జారిపోయింది. ఆ మనిషి చెప్పినది నిజమే. ఈ నగరంలో చందనాన్ని వంట చెరుగ్గా వాడతారు. తన సరుకంతా అమ్మినా కొద్దిపాటి వెండి తప్పరాదు. వర్తకుడు దగ్గరకు వచ్చాక ఆ మనుషులు మీ సరుకులు అమ్ముతారా అని అడిగారు. దానికి ఏమిస్తారు అని వర్తకుడు అడిగాడు. అదే బరువుగల సరుకు, మీరు ఏదడిగినా ఇస్తాం అన్నారు వాళ్ళు. అందుకు సమ్మతించి వర్తకుడు తాను తెచ్చిన చందనం కర్రలు కట్టలు వాడికి ఇచ్చేశాడు. తర్వాత ఆయన నగరం చూడటానికి బయలుదేరాడు. దారిలో ఒక ఒంటి కన్నువాడు ఆయనను సమీపించి చెయ్యి గట్టిగా పట్టుకుని, ఇదిగో నా కన్ను పోగొట్టినవాడు, ఈసారి తప్పించుకుపోలేవులే అని కేకలు పెట్టాడు. నలుగురు చుట్టూ మూగారు. నువ్వెవరో నేనెరుగను. ఈ క్షణం దాకా నిన్ను చూడనేలేదు. నేను ఈ ఊరు రావటం ఇదే మొదటిసారి. నీ కన్ను నేను పోగొట్టానా ఏమిటి అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు, విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. కానీ చుట్టూ మూగిన వాళ్ళు ఒంటికొన్నువాడు పక్షమై వర్తకుడు వాడు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ సంగతి రేపు చూద్దామని చెప్పి వర్తకుడు అప్పటికి తప్పించుకున్నాడు. అయితే ఈ రద్దీలో వర్తకుడి కాలి చెప్పుల్లో ఒకటి తెగిపోయింది. ఆయన దాన్ని సమీపంలోనే ఉన్న చెప్పులు బాగు చేసేవాడికి ఇచ్చి బాగు చేయమన్నాడు. ఏమిస్తారు అని అడిగాడు చెప్పులు బాగు చేసేవాడు. నిన్ను సంతోషపెడితే సరికదా అన్నాడు వర్తకుడు. అందుకు చెప్పులు బాగు చేసేవాడు సమ్మతించాడు. ఒక కాలికి చెప్పు లేకుండా నడవటం కష్టం కనుక వర్తకుడు ఆ సమీపంలోనే ఎవరో జోదమాడుతూ ఉంటే వినోదం చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపు గడిచాక పక్కన నిలబడిన మనిషి వర్తకుడిని కూడా పందాలు ఖాయమన్నాడు. వర్తకుడు జోదం ఆడి కొద్దిసేపట్లోనే అక్కడ జోదరులందరికీ బాకీ పడ్డాడు. ఆయనను జోదంలోనికి దించిన మనిషి, సముద్రంలో నీరంతా తాగుతావా లేక నీకున్నదంతా మాకు ఇచ్చుకుంటావా? ఏదో ఒకటి నిర్ణయించుకో అన్నాడు. నాకు రేపటి దాకా గొడవిస్తే నిర్ణయించుకుంటాను అని వారితో చెప్పి వర్తకుడు తనకు ఏర్పడిన దుస్థితిని తలుచుకుని విచారపడుతూ నగర వీధుల వెంట నడవసాగాడు. ఆయనకు ఒక చోట ముసలిది మళ్ళీ ఎదురైంది. వర్తకుడు ముఖం చూడగానే ఏదో జరిగిందని ఆమెకు తెలిసిపోయింది. ఆయన ఆమెతో తన అనుభవాలన్నీ పోసగుచ్చినట్టు చెప్పాడు. అంతా విని ఆమె, చూసావా నాయనా, ఈ నగరపు మనుషులు వట్టి పాపిష్టి వాళ్ళు. నేను ముందే చెప్పినా నీవు వారి మోసానికి గురయ్యావు. ఈ నగరంలో చందనపు కట్టకు 10 బంగారు మాడల ధర ఉన్నది. నీ దగ్గర ఉన్న చందనపు అంతా అమ్మితే అంతులేని బంగారం రావలసింది.
అయిందేదో అయింది, ఇప్పుడైనా నేను చెప్పినట్టు చేశామంటే నీకు జరిగిన అన్యాయం కొంతవరకైనా సరికావచ్చు. చీకటి పడే వేళకు నగర ద్వారం వద్దకు వెళ్ళావంటే అక్కడ నిర్జన ప్రదేశంలో ఒక గుడ్డి సాధువు కనిపిస్తాడు. నిజానికి వాడు సాధువు కానే కాదు, వాడు ఈ నగరంలో ఉండే మోసగాళ్ళందరికీ గురువు. చీకటి పడ్డాక మోసగాళ్ళు వచ్చి వాడి దగ్గర సలహాలు పుచ్చుకుని తాము చేసిన మోసాలన్నీ వాడికి చెప్పి వెళతారు. నువ్వు అక్కడికి వెళ్ళి రహస్యంగా వాళ్ళ సంభాషణ వింటే కొంత లాభించవచ్చును అన్నది. ఇంకా చీకటి పడక మునిపే వర్తకుడు నగరద్వారం కేసి వెళ్ళాడు. ద్వారం వెలుపల ఒక గుడ్డి సాధువు ముసలిది చెప్పినట్టే ఒక రాతిని ఆనుకుని సమాధిలో ఉన్నట్టుగా కూర్చుని ఉన్నాడు. వర్తకుడు వెళ్ళి ఆ రాతి వెనక దాగాడు. చీకటి పడగానే నగరంలోని మోసగాళ్ళు ఒక్కొక్కరే భక్తుల్లా వచ్చి సాధువు ముందు కూర్చుని తాము చేసిన మోసాలు నివేదించసాగారు. వారిలో వర్తకుణ్ణి మోసగించిన 9 ఉన్నారు. ఒక్కొక్కరు చేసిన మోసమే విన్నాక సాధువు వారి తెలివితేటలను విమర్శిస్తూ వచ్చాడు. ఆ విమర్శలన్నీ వర్తకుడు వింటున్నాడు. మోసగాళ్ళలో ఒకడు, స్వామి, ఇవాళ ఒక పరదేశీ వర్తకుడు దగ్గర అతి చౌకగా చందనం కొన్నాను అన్నాడు. ఏ ధరకు కొన్నావు అని సాధువు అడిగాడు. చందనం బరువు కలది, వర్తకుడు ఏదడిగినా ఇచ్చే షరతు మీద కొన్నాను అన్నాడు మోసగాడు. వర్తకుడికే లాభం అన్నాడు సాధువు. అదేమిటి స్వామి, ఆ వర్తకుడు చందనం ఎత్తు బంగారం అడిగినా నాకే లాభం కదా అన్నాడు మోసగాడు ఆశ్చర్యంగా. అవును, కానీ వాడు ఆ చందనం ఎత్తు ఈగలను ఇవ్వమని, అందులో సగం అడవి సగము ఆడవి మోగవి ఉండాలని అంటే నీ గతి ఏమవుతుంది అన్నాడు సాధువు. మోసగాడు దిగులు పడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒంటి కన్నువాడు ముందుకు వచ్చి, స్వామి, ఇవాళ ఒక పరదేశీ వర్తకుణ్ణి మోసగించాను. నా కొన్ను ఇతడే పోగొట్టాడని ఫిర్యాదు చేశాను. నాకు ఆ మనిషి తనకన్నైనా ఇవ్వాలి లేదా తనకున్నదన్నా ఇవ్వాలి అన్నాడు. నీవు మూర్ఖుడివి, ఆ వర్తకుడు నిన్ను సులువుగా టోపీ వేసేస్తాడు. నువ్వు చెప్పేది నిజమని రుజువు చేయడానికి నీ కొన్నొకటి తన కొన్నొకటి త్రాసులో వేసి చూసి సమానంగా ఉంటే నీ మాట నమ్ముతాడంటాడో అనుకో, నీ గతి ఏమవుతుంది? నీకు 2వ కొన్ను కూడా పోయి గుడ్డివాడు అవుతావు. అతనికి ఇంకా ఒక కొన్ను మిగిలి ఉంటుంది అన్నాడు సాధువు. ఒంటి కన్నువాడు మండిపడుతూ వెళ్ళిపోయాడు. తర్వాత చెప్పులు కుట్టేవాడు సాధువుతో, స్వామి, ఒక పరదేశీవాడు ఇవాళ నా చేత చెప్పు బాగు చేయించుకుని నన్ను సంతోషపెడతానన్నాడు. వాడి దగ్గర ఉన్నదంతా కాజేస్తాను అన్నాడు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఆ వర్తకుడు నీకు రాగి డబ్బు కూడా ఇవ్వడు. వాడు నీతో ఏమంటాడంటే, మన సుల్తాను గారి శత్రువులంతా సర్వనాశనమైపోయారు, ఆయనను ఎదిరించేవాడు ప్రపంచంలో లేడు. ఈ మాట విని నీకు సంతోషమైందా అంటాడు. సంతోషమైందని చచ్చినట్టు అంటావు, అనకపోతే రాజభటులు నిన్ను చిత్రవద చేస్తారు అన్నాడు సాధువు. చెప్పులు కుట్టేవాడు గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత జోదగాడు ముందుకు వచ్చి, స్వామి, ఇవాళ ఒక పరదేశిని జోదంలో ఓడించాను. వాడు సముద్రంలో ఉన్న నీరంతా తాగాలని, లేకపోతే తనకున్న దగ్గర అంతా ఇచ్చేయాలని షరతు పెట్టాను అన్నాడు. ఆ మనిషి నీకు చిల్లి గవ్వ ఇవ్వడు. సముద్రంలో ఉండే నీరంతా నీ దోసట్లో పట్టి తెస్తే తాగుతానన్నాడు అనుకో, నీ గతి ఏమిటి అన్నాడు సాధువు. ఈ సంభాషణలన్నీ వర్తకుడు విని ఉన్నాడు కనుక మరునాడు తనను మోసగించిన 9 సులువుగా మోసగించాడు. చందనం ఎత్తు ఈగలను అందులోనూ సగం ఆడవి సగం మగవి ఉండేటట్టు ఇవ్వలేక మొదటి మోసగాడు చందనం కట్టకు 10 బంగారు మాడల వంతున డబ్బిచ్చుకున్నాడు. అదేవిధంగా మిగిలిన 3 ఆయనకు సమాధానం చెప్పలేక క్షమాపణలు చెప్పుకొని తమ దారంతా వెళ్ళిపోయారు. వర్తకుడు తనకు రావాల్సిన డబ్బంతా వసూలు చేసుకుని నగరమంతా వెతికి ఆ ముసలిదాన్ని పట్టుకుని ఆమెకు కొంత బంగారాన్ని బహుమానంగా ఇచ్చి ఇక జన్మలో ఆ నగరంలో అడుగు పెట్టకూడదనుకుంటూ బాగ్దాదుకు తిరిగి వెళ్ళిపోయాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు
బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చక్కనైన చందమామ కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.